నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ స్వస్తిక్ స్పైసెస్ వారవ వంటలు పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ కి స్వాగతం సుస్వాగతం. కాబూల్ ఆఫ్ఘనిస్తాన్లో ఈ కాబూలీ చనా అని మనకి వస్తుంది. ఇప్పుడు వరల్డ్లో ఎక్కడ వెళ్ళినా వీటిని గార్బన్జో అంటారు. వీటిని మనం కాబూలీ చనా అంటాం. మరి వీటిని వేసి మటన్ కర్రీ చేసుకుంటారు, చికెన్ కర్రీ చేసుకుంటారు. అలాగే చికెన్ కర్రీ ఈ కాబూలీ శనగలతోటి చేసుకుందాం. ముందుగా టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తర్వాత కొంచెం స్టవ్లో నూనె వేసేసుకొని మరి వంట స్టార్ట్ చేసేద్దాం. టమాటాలు కట్ చేశాను కానీ మరి ముందుగా నూనెలో ఉల్లిపాయలు వేయాలి కదా, మరి ఉల్లిపాయలను కూడా ఫాస్ట్గా కట్ చేసేసుకుందాం. ఇంట్లో నేనైనా రాగిని అయినా వంట చేస్తున్నాము అంటే 2-3 గిన్నెలు ఉంటాయి. అన్నిట్లో నూనె ఇట్లా వేసేస్తూ ఉంటాం, ఒక పక్కన ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వంట చేసేస్తుంటాం. మీరంటే షెఫ్లు చేసేస్తారంటారు. మరి రాగిని ఇటీవలే మన టీవీ షో ద్వారా మీకు అందరికీ పరిచయం అయింది. నన్ను చూసేసి నాలాగే ఫాస్ట్గా వంటలు చక్కా చేసేస్తుంది. కాబట్టి మేము చేయలేమంత ఫాస్ట్ అనుకోవద్దు. మనం మనసు పెడితే ఎటువంటి దాన్నైనా సాధించగలుగుతాం. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని మరి వంట స్టార్ట్ చేసేద్దాము. ఉల్లిపాయలు వేసిన వెంటనే అలవాటుగా కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను. చక్కగా వేగుతాయి ఎర్రగా. కాబూలీ చనా మన దేశీ శనగలేమో చిట్టిగా ఉంటాయి. మరి పండగలకి ఫెస్టివల్స్లో అన్నిట్లో శనగలు నానబెట్టేసి మనం చక్కగా శుభ సూచనంగా మనం ఇచ్చేస్తూ ఉంటాం. అంతేకాకుండా వాటితోటి రకరకాల కూరలు కూడా చేసుకుంటూ ఉంటాం. లావుగా చక్కగా ఉండే ఈ కాబూలీ చనాతోటి మనం వడలు చేసుకోవచ్చు, రకరకాల డిష్లు చేసుకోవచ్చు. మరి అవి కూడా చూద్దాం. కానీ ఈరోజైతే సింపుల్గా చికెన్ కర్రీ చేసేసుకుందాం. ఈ కాబూలీ చనా చక్కగా కొంచెం ఉడికి మనం శనగని గట్టిగా ఇలా ఒత్తితే కొంచెం ఇరిగే విధంగా ఉండాలి. ఆ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తరువాత చికెన్ ముక్కలు వేసేసుకుందాం. అప్పుడు చూపిస్తూ ఉంటాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం కంటే ముందే చికెన్ ముక్కలు వేసుకొని కొంచెం వేగేంత వరకు చికెన్ ముక్కలు కూడా వేసుకున్నాం. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసి చక్కగా కుక్ చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేసి చక్కగా వేయించుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసుకుందాం. అయితే ఈరోజు ఈ కూర చేసుకోవడం కోసం పెరుగు వేసుకుందాం. పెరుగు మనం ఇందులో వేస్తే విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా ఒక సగం చెంచాడు మనం పుట్నాల పొడి వేసేసుకున్నాం. మరి పుట్నాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ శనగల నుంచే కదా. ఆ శనగలు వేసే చోట ఈ పుట్నాల పొడి కూడా ఈ పెరుగులో ఈ విధంగా వేసేసుకొని ఈ కర్రీలో వేసుకుంటే విరిగిన మనకి చక్కటి గ్రేవీ తయారైపోతుంది. అంతా రెడీ అయిపోయింది. మసాలా మన ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారపొడి, ప్రతిరోజు మన వంటల్లో వాడే కారము, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ మన స్వస్తిక్ స్పైస్ వాళ్ళవే. అయితే కారపొడి మనం వంటల్లో వాడుకున్నప్పుడు రుచిని మరింత పెంచుతుంది. కానీ మరొకటి, నాణ్యత ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో మనం చేసే వంటలు చక్కగా చాలా కాన్ఫిడెన్స్తో ఎంజాయ్ చేయొచ్చు. మంచి బ్రాండ్గా ఒక మంచి పేరు పొంది మన భారతదేశంలో అతి ఎక్కువగా అమ్ముడుపోతున్న మన స్వస్తిక్ వాళ్ళ కారపొడి, పసుపు చక్కగా వాడుకొని మన వంటలు టేస్టీగా చేసుకోండి. కారపొడి, కొంచెం అంత గరం మసాలా పొడి అన్నీ వేసుకొని ఇందులో వేసి లైట్గా ఇలా కలిపిన వెంటనే ఈ పెరుగు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. వేసి చక్కగా దీన్ని కలుపుకుందాం. పుట్నాల పొడి కేవలం ఒక సగం చెంచాడు పొడి మాత్రమే వేసుకున్నాను. పెరుగు విరగకుండా చక్కగా మంచి గ్రేవీలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం మరి ఈ శనగల్ని కూడా చక్కగా ఉడికిన శనగలు వీటిని కర్రీలో వేసేసుకుందాం. కాబూల్ నుంచి వచ్చిన కాబూలీ చనాలో మనకి నచ్చే విధంగా మన కూర రెడీ అయిపోతుంది. దీంట్లో కొంచెం టమాటా కూడా వేసుకుందాం. టమాటాలు మీకు వద్దు అనుకున్నా ఈ గ్రేవీ బ్రహ్మాండంగానే ఉంటుంది. మరి దీంట్లో తగినన్ని నీళ్లు పోసేసి దీన్ని మూత పెట్టి చక్కగా చికెన్ అంతా చక్కగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకుందాం. ఆల్రెడీ ఉడికిపోయిన శనగలు, మరి ఈ చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. మూత పెట్టి కుక్ చేసుకుందాం. లాస్ట్లో ఆ సాల్ట్ అది కూడా చెక్ చేసుకుందాం. తర్వాత ఎన్నో రకాల చికెన్ కర్రీలు చేసుకుంటాం. కానీ చూసారు కదా, పెరుగు, టమాటాలు వేసినా ఎంత చక్కగా గ్రేవీ రెడీ అయిపోయిందో. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. దీంట్లో కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి వేసుకుందాం. కాబూలీ శనగలు అన్నీ వేసేసి కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కూడా ఎంతో ఈజీగా కుక్ చేసేసుకున్నాం.
ఉప్పు వేసాను, మరొక్కసారి కలిపి దీన్ని టేస్ట్ చూద్దాం. పుట్నాల పొడి కొంచెం వేయడం వల్ల చక్కటి గ్రేవీ, సిల్కీ గ్రేవీలా తయారై బ్రహ్మాండంగా ఉంది. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఈ కాబూలీ పులావ్ అంటే మనం ఎప్పుడు రకరకాల నట్స్ అన్నీ వేసేసి చేసేస్తుంటూ ఉంటారు కదా, చాలా బాగుంటుంది. వాళ్ళు ఫుడ్ కొంచెం రిచ్గా, మరి మొగలాయి ఫుడ్ అంటే కొంచెం రిచ్గా ఉంటుంది. కొంచెం అంత కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి చక్కగా రంగులుగా వచ్చే ఈ అన్నాన్ని రకరకాల నట్స్ వేసి చక్కగా ఎంజాయ్ చేస్తారు. మరి ఆ పులావ్ని కూడా మనం సాధారణమైన అన్నంతో, అంటే ఎప్పుడు బాస్మతి రైసే కాదు, మామూలు అన్నంతో కూడా మనం చేసుకోవచ్చు. మరి దాంతోపాటు చేసుకొని దాంతోపాటు వడ్డించేసుకుందాం. ఒక పక్క ఏమో మన చికెన్ కర్రీ కుక్ అవుతా ఉంది. మరి మన కాబూలీ పులావ్ అంటే చాలామంది దానిమ్మకాయ గింజలు వేసేసుకొని చేసుకుంటారు. అలా కాకుండా మనం క్యారెట్ కూడా చక్కగా ఇలా లావుగా తురిమి వేసుకొని మన డిష్ని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కాబూలీ పులావ్ కోసం మరి క్యారెట్ చక్కగా తురిమేసుకున్నాం. అలాగే దీంట్లో నట్స్ అయితే రకరకాల నట్స్, బాదాం పప్పు, జీడిపప్పు, పిస్తాషు ఇవన్నిటిని కొంచెం ముక్కలుగా చేసేసుకొని వేసుకుంటారు. చెప్పాను కదా ముందే, వాళ్ళు చేసే వంటలు రుచిగా ఉంటాయి. మరి తినేటప్పుడు కూడా మంచిగా చక్కగా టేస్టీగా ఉండాలి. బాదాం పప్పునైతే కొన్ని ముక్కలుగా చేసి వేసుకోవడం బెటర్. జీడిపప్పు కావాలంటే కొంచెం పెద్దగా ఉన్నా తినగలం. బాదాం పప్పు అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని లైట్గా ఇలా కట్ చేసేసి వేసుకోవడం బెటర్. జీడిపప్పు రెడీ, మన ఇవన్నీ రెడీ. అలాగే మన కిస్మిస్ కూడా మరీ ఎక్కువద్దు, మరీ తీపి ఎక్కువైతే మనకి కూరతో తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మాత్రం కిస్మిస్ తీసుకొని ఇందులో వేసేసుకుందాం. మరి కిస్మిస్ని కూడా కావాలంటే లైట్గా ఇలా కట్ చేసుకుందాం. అంతేకాకుండా మనకి మిరియాల పొడి, జీలకర్ర, అన్నం అన్నీ రెడీగా ఉన్నాయి. మరి స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటారు, కానీ నేను మాత్రం నూనె వేస్తున్నాను. ముందుగా మనం జీలకర్ర, కొంచెం అంత జీలకర్ర చిట్టుపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కిస్మిస్ వీటన్నిటిని మనం ఈ నూనెలో వేసి లైట్గా వేయించేసుకుందాం. దీన్ని చక్కగా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎందుకంటే కిస్మిస్ కొంచెం మాడినా మనకి టేస్ట్ అంతా పాడైపోతుంది. ఈ నూనెలో మన కిస్మిస్ లైట్గా ఉబ్బి కొంచెం పొంగగానే మనం క్యారెట్ తురుమును కూడా మనం వేసేసుకుందాం. కొంచెం పుల్లలుగా కట్ చేస్తున్నాను, లేదు అంటే కొంచెం పొడుగ్గా కూడా పుల్లల్లా కట్ చేసుకోవచ్చు. దాంట్లో వేసి ఈ క్యారెట్ని కూడా ఇలా టాస్ చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, ఎందుకంటే రైస్ కూడా వేసుకుంటాం కదా, దానికి తగినంత ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు సాధారణమైన మన మసూరి రైస్, ఏ రైస్ అయినా పర్లేదు, దీంతో పాటు వేసుకొని మన ఈ కాబూలీ పులావ్ రెడీ అయిపోతుంది. ఈ రైస్ రెడీ అయిపోయింది. దీంట్లో చివరిగా కొంచెం అంత కుంకుమ పువ్వు నీళ్లు, అంటే ఆ రైస్లో ఆ కుంకుమ పువ్వు సువాసన రావడం కోసం కొంచెం అంత కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి దాన్ని కూడా ఒక్కసారి టాస్ చేసేసుకొని దీంతో పాటు మన ఈ చికెన్ కర్రీని కూడా వడ్డించేసుకుందాం. మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ శనగల కూర, మన ఈ కాబూలీ పులావ్ని వడ్డించేసుకుందాం. అసలు సిసలైంది మర్చిపోయాను, దాంట్లో మిరియాల పొడి చివరిగా కొంచెం వేసేసి టాస్ చేసుకుంటే దీని టేస్ట్ మరింత గొప్పగా ఉంటుంది. దీన్ని ఇలాగే తినేసేయచ్చు. ఇలా చికెన్ కర్రీ దేంతో వడ్డించుకున్నా బాగుంటుంది. కానీ వాళ్ళ ఫుడ్ ఎలా చేసుకున్నా దాంట్లో కొంచెం అంత రిచ్నెస్, క్రీమ్ వేసుకుంటారు, ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు, పెరుగు వేసుకుంటారు, పాలు పోసి వంటలు చేసుకుంటారు. సో మరి దీన్ని చక్కగా టేస్ట్ చేసి చూద్దామా ఎలా ఉందో మన కాబూలీ డిషెస్. ఈరోజు మన రైస్ కూడా రెడీ అయిపోయింది. చక్కగా ఈ రకరకాల ఈ డ్రై ఫ్రూట్స్ తోటి, ముఖ్యంగా ఈ క్యారెట్ ఉండడం వల్ల ఈ రైస్కి మంచి సువాసన, చక్కగా బ్రహ్మాండమైన టేస్ట్ కూడా వచ్చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ వేసాము, అంతేకాకుండా వాటిని చక్కగా కొంచెం లైట్గా వేగడం వల్ల దీంట్లో మరింత టేస్ట్ వచ్చేస్తుంది. ఆ క్యారెట్ వల్ల కూడా మంచి సువాసన వచ్చేస్తుంది. ఈ చికెన్ కర్రీని కూడా దీంతో పాటు వడ్డించుకుందాం. చికెను బోల్డ్ అన్ని శనగలు, చికెను బోల్డ్ అన్ని శనగలు, మళ్ళీ చికెను బోల్డ్ అన్ని శనగలు, ఇలా ఈ శనగలన్నిటిని చక్కగా ఇందులో ఉడికి దానికి మంచి టేస్ట్. కానీ మర్చిపోవద్దు, ఈ గ్రేవీ ఇంత చూడడానికి అందంగా రావడం కోసం పెరుగులో కొంచెం అంత పుట్నాల పొడి కూడా వేసేసి రెడీ చేసేసుకున్నాము. టడాయ్, కొంచెం చక్కగా తేలుతూ మంచి సువాసనతో ఇలా వడ్డిస్తే ఇంకేం కావాలండి జీవితానికి. మరి సూపర్ అంటే సూపర్గా మన ఈ కాబూలీ శనగలతో చేసిన చికెన్ కర్రీ, అలాగే మన కాబూలీ పులావ్ కూడా రెడీ అయిపోయింది. మరి తినేద్దామా? కొంచెం పులావ్ వేసుకొని మరి కర్రీ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం. కానీ ఈ పులావ్ మనం ఇలాగే తినొచ్చు, దీంట్లో కర్రీ కూడా అవసరం లేదు. ఆ క్యారెట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చేసింది.
కాలేజ్కి కానీ స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ డబ్బా కట్టేటప్పుడు పొట్టి పులిహారన్నము లేకపోతే ఇంకేం చేయాలి పెరుగన్నం కాకుండా ఎంతో సింపుల్గా కొంచెం నట్స్ వేసుకొని క్యారెట్ వేసుకుంటే ఇది 4-5 గంటల తర్వాత కూడా మంచి టేస్ట్ ఉంటుంది. మరి తప్పకుండా ఇలా క్యారెట్ కాబూలీ పులావ్ మీరు చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం చేసుకున్న కూర కూడా మంచి గ్రేవీ తయారైంది. దీన్ని కూడా కమ్మగా చక్కగా తిని ఎంజాయ్ చేద్దాం. మరి ప్రతి బైట్లో మంచి సువాసనగా మంచి టేస్టీగా మన ఈ పెరుగు అన్నీ వేసి మన కాబూలీ చనాతో చేసిన చికెన్ కర్రీ చాలా అద్భుతంగా ఉంది. మరి చేసుకోండి, తినండి, వారేవానండి. ప్రతి బైట్లో మంచి టేస్ట్ ఇలా అంటే అంత పర్ఫెక్ట్గా రావాలి. జీవితాన్ని ఆస్వాదించాలంటే మంచి భోజనం ఉన్నప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. మరి అది నేను ఒక్కడనే కాదు కదా, మీరందరూ కూడా మీ ఇంట్లో అద్భుతమైన వంటలు చేసుకోండి. ప్రతిరోజు టేస్టీగా వారేవా సూపర్ అంటే సూపర్ అనే విధంగా తినండి, జీవితాన్ని ఆస్వాదించండి. కాబూలీ చనాతో చికెన్ కర్రీ తయారు చేయడానికి ముందుగా మూకుళ్ళలో నూనె వేసి కొంచెం వేడెక్కిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తరువాత దాంట్లో ఉప్పు, చికెన్ ముక్కలు వేసి కొంచెం వేయించుకొని అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత పెరుగులో కొంచెం పుట్నాల పొడి వేసి చూపించిన విధంగా కలుపుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా కూడా వేసి దాంట్లో ఈ పెరుగు మిశ్రమాన్ని వేసేసి కుక్ చేసుకోవాలి. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దాంట్లో కాబూలీ చనా కూడా వేసి దాంట్లో టమాటా ముక్కలు కూడా వేసి చక్కగా మరిగిన తర్వాత తగినంత ఉప్పు వేసి కొత్తిమీర వేసి వేడివేడిగా అన్నంతో వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబూలీ పులావ్ చేసుకోవడానికి కొంచెం నూనెలో జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదాము, పిస్తా, కిస్మిస్ని కూడా వేసుకొని క్యారెట్ తురుము వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఉప్పు అలాగే రైస్ కూడా వేసుకొని దాంట్లో కొంచెం అంత మిరియాల పొడి వేసి ఈ చికెన్ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మా వారి డిష్ అయితే చూసేశారు. నేను వచ్చేసాను మీకోసం భలే భలే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసి. మరి ఈరోజు భలే భలే బ్రేక్ఫాస్ట్లో దోశ నేర్చుకోబోతున్నాము. దోశ నేర్చుకోవటం ఏంటండి, దోశ అందరికీ తెలిసిందే కదా. మినప్పప్పు అలాగే బియ్యం నానబెట్టుకుని దోశ వేసుకోవటం, అలా కాకుండా ఎన్నో రకాల దోశలు చేసుకోవచ్చని నేను చూపించాను మన వారేవా షోలో. మరి ఈరోజు మరొక దోశ, వెరైటీ అయిన దోశ, అది కూడా సొరకాయతో ఎప్పుడు మనం పాలు పోసుకుని కూరనే చేసుకుంటాము, లేదంటే పచ్చడి. మరి మన చకచకా చట్నీలో మీకు తొక్కతో పచ్చడి కూడా చేయించాను. మరి ఈరోజు ఆ సొరకాయతో మనము దోశ చేయబోతున్నాం, అది కూడా బియ్యం వేసుకొని. మీరు ఒక చిన్న పీస్ సొరకాయకి 1 కప్పు బియ్యం తీసుకుని మీరు ఒక 4 to 5 అవర్స్ దోశకి నానబెడతాము. సేమ్ అలాగే ఇది కూడా నానబెట్టుకోవాలి. మరి ఇంకో విషయం ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఈ రైస్ని మొత్తం వాటర్ తీసేయాలి. ఎందుకు అంటే సొరకాయలో కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో సొరకాయ చాలా మంచిది. ఈ రెండు కలిపి మనము గ్రైండ్ చేస్తే చాలా లూజ్గా అయిపోతుంది. ఎక్కువగా వాటర్ ఉంచేసారనుకోండి ఇంకా పల్చగా అయిపోతుంది. మరి పల్చగా అయితే మన దోశ చక్కగా రాదు. బియ్యం మాత్రానే మిక్సీ జార్లో వేసుకుని ఈ తొక్కతో కావాలంటే తొక్కతో పాటు మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఫస్ట్గా ఇందులో నేను ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఇవి కూడా ఎక్కువగా వేసుకోండి. కరివేపాకు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఒక చిన్న ముక్క అల్లం, అలాగే తగినన్ని పచ్చిమిరపకాయలు, 4-2 ఎన్నో వేసుకోండి. ఒకవేళ మీరు పచ్చడి చేస్తున్నారనుకోండి దానికి కొంచెం తగ్గించుకోండి పచ్చిమిరపకాయలు. ఒకవేళ మీరు పచ్చడి చేయలేదు, డైరెక్ట్గా ఇలాగే దోశ ఇస్తున్నారు అని అంటే కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోండి. ఇలాంటి దోశలు మీరు వేసుకున్నప్పుడు యాక్చువల్గా అయితే పచ్చళ్ళు అవసరం లేదు, డైరెక్ట్గానే ఈ దోశని పొడితో కానివ్వండి, కొంచెం పిల్లలకైతే చీజ్ కానివ్వండి అది వేసి ఇచ్చేసేయండి, చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఇందులో వెజిటబుల్ వేసామని కూడా తెలియకుండా హ్యాపీగా తినేస్తారు. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను, అలాగే సాల్ట్. ఇందులో నుంచి నేను మొత్తం వాటర్ తీసేస్తున్నాను బియ్యంలో నుంచి. ఇప్పుడు మనం బియ్యం మాత్రానే ప్లెయిన్ రైస్తోనే చేస్తున్నాను.
ఇది కూడా వేసేసాను. ఇప్పుడు మనం సొరకాయని కట్ చేసుకుందాం. లేతగా ఉంది కాబట్టి నేను చెప్పాను కదా పొట్టు కూడా వేసుకుంటున్నానని. మీరు కావాలంటే లైట్గా తీసేసుకోండి, కొంచెం కావాలంటే తీసేయండి, లేదంటే ఇలాగే ముక్కలు వేసేద్దాం మన జార్లో. ఎలాగో గ్రైండ్ అయిపోతుంది కాబట్టి ఏం పర్వాలేదు, కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. అన్నీ వేసేసుకున్న తర్వాత మన రెగ్యులర్ దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే గ్రైండ్ చేసుకుని, మరీ బరుకుగా కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకుంటే మన దోశలు ఎప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తాయి. వాటర్ అస్సలు వేయకండి, డైరెక్ట్గా గ్రైండ్ చేసి ఆ తర్వాత వాటర్ అవసరమైతే అప్పుడు వాటర్ వేసుకోండి. చెప్పాను కదా మన సొరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు వాటర్ ఫస్టే వేయకండి. సో మరి నేను ఇది గ్రైండ్ చేసుకుంటాను, అన్నీ ఇందులో ఉన్నాయి, ఇంకా గ్రైండ్ చేసుకుని దోశ వేసుకోవటమే. దోశ పిండి రెడీ అయిపోయింది చూడండి. ఇలా చక్కగా చిక్కగా చేసుకోండి. ఎంత చక్కగా గ్రీన్ కలర్లో ఉంది చూడండి, ఎందుకంటే ఇందులో మనం కొత్తిమీర వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము, అలాగే గ్రీన్ కలర్తో ఉన్న మన సొరకాయ మొత్తం పొట్టుతో పాటు వేసుకున్నాము, అలాగే ఇందులో అల్లము, పచ్చిమిరపకాయలు. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకి థిక్ బ్యాటర్ చూడండి, ఇంత థిక్గానే ఉండాలి. మరీ పల్చగా ఉందంటే మనకి దోశ చక్కగా రాదు. సో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మీరు ఇలా థిక్గా ఉంటే. బ్యాటర్ క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం ఒక్క చుక్క వాటర్ ఇందులో లైట్గా మన గ్రైండర్లో ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఇలాంటివి వెజిటేబుల్స్ వేసి మీరు పిల్లలకి ఇలా చేశారనుకోండి హ్యాపీగా తినేస్తారు. ఇందులో కూరగాయ ఉంది అని కూడా తెలియకుండా. రెడీ పిండి, అలాగే ఇక్కడ నేను పాన్ కూడా పెట్టేసుకున్నాను, కొంచెం వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకోవటమే. అన్నీ ఇందులోనే వేసేసాను కదా, ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మిక్స్, ఆ తర్వాత నాన్ స్టిక్ పెనం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. మరీ పెద్దగా కూడా వేయకండి, కొంచెం మీడియం సైజులో వేసుకుని మీరు సర్వ్ చేస్తే చాలు. సూపర్ టేస్టీ అయిన సొరకాయ దోశ రెడీ అయిపోతుంది. మరి మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు స్లోలో ఉండాలి. మీరు దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ పెంచితే అప్పుడు మనకి చక్కగా కాలుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ది ప్లెయిన్ దోశ వేసుకున్నాం, నెక్స్ట్ది కొంచెం పన్నీర్ తురుముకుని మనం చక్కటి పన్నీర్ దోశ వేసుకుందాం. మరి మన చక్కటి దోశ కాలిపోయినట్టే చూడండి. నాన్ స్టిక్ పెనం కదా, ఈజీగా చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కటి రంగు, పర్ఫెక్ట్గా కాలిపోయింది చూడండి మన దోశ ఇలా. ఇప్పుడు మరి వేడిది ఒక్కసారి టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా మీకు మంచిగా క్రిస్పీగా ఉంటుంది. కొంచెం మనం వెజిటబుల్ వేసుకున్నాం కాబట్టి తర్వాత లైట్గా సాఫ్ట్గా అవుతుంది, ఏం పర్వాలేదు. టేస్టీగా చక్కటి ఫ్లేవర్ ఉంది. ఇందులో మీరు గ్రైండ్ చేసేటప్పుడు కావాలంటే పాలు వేసుకొని కూడా గ్రైండ్ చేసుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ చాలా బాగుంది దోశ, ఇంకా క్రిస్పీగా ఉంది. కొత్తిమీర ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవరు, అలాగే సొరకాయ ఫ్లేవర్ కొంచెం టేస్టీగా ఉంది. ఇదైతే మా వాడికి చాలా నచ్చుతుంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఇలా చేసి మీ పిల్లలకి పెట్టారంటే వాళ్ళకు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక దోశ మనం కొంచెం పన్నీరు మరియు చీజ్ వేసుకుందాం. మరి కొంచెం ఆయిల్, చిన్న ముక్క పన్నీర్ తీసుకోండి, గ్రేట్ చేసేయండి. చక్కగా గ్రీన్కి వైట్ కాంబినేషన్తో సర్వ్ చేసి చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ని మీరు ఏమి సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పైన ఇలా తురిమేస్తే తినేటప్పుడు పచ్చడి అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు. సో మంచి రంగు వచ్చేంత వరకు సొరకాయ పన్నీర్ దోశ కాల్చేసుకుందాం. మంచి రంగు వచ్చాక కవర్ చేసేసి వేడిగా సర్వ్ చేసేయండి ఇలాగే డైరెక్ట్గా. లేదంటే టిఫిన్ బాక్స్లో పెట్టినా కూడా చాలా చక్కగా ఉంటుంది. కొంచెం చెప్పాను కదా, చల్లారిన తర్వాత లైట్గా సాఫ్ట్ అవుతుంది. రోల్ చేసేసి పెట్టేసేయండి, ఇలా పట్టుకుని తినేయడానికి ఈజీగా ఉంటుంది. చక్కటి పన్నీర్ దోశ కూడా రెడీ. ఇది కూడా హాఫ్గా ఫోల్డ్ చేద్దాం. కొంచెం పన్నీర్ కనిపించేటట్టు మనకి ఇక్కడ మన ప్లేట్ కూడా రెడీగా ఉంది సర్వ్ చేయడానికి.
ఇంకా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే ఇచ్చినా చాలా బాగుంటుంది. ఆల్రెడీ టేస్ట్ చేసేసాను కదా, సూపర్ టేస్టీ యమ్మీగా ఉంది. ఇంకా లేదు అంటే వీటికి మీరు నిలవ పచ్చళ్ళు, ఏ నిలవ పచ్చళ్ళు ఇచ్చినా కూడా టేస్టీగానే ఉంటుంది. లేదంటే డైరెక్ట్ ఇలా కూడా. మరి చీజ్ దోశ కావాలి అని అంటే మరొక దోశ వేసేసేయండి, చక్కగా చీజ్ తీసుకొని తురిమేసేయండి, కొంచెం బంగాళదుంప తీసుకోండి తురిమేసేయండి, ఏ కూరగాయ ఉంటే ఆ కూరగాయని దోశ వేసేయండి, దాని మీద టాపింగ్ వేసేసి కొంచెం చీజ్ వేసేసి కాలనివ్వండి. ఆ తర్వాత పిల్లలకి మంచి వెజిటబుల్ దోశ సర్వ్ చేయొచ్చు. సొరకాయ దోశ తయారు చేయు విధానం: ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన బియ్యం కూడా నీళ్లు వంపేసి వేసుకుని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మార్చిన తర్వాత వేడి పెనంపై దోశ వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని దోశ వేసుకున్న తర్వాత రకరకాలైన టాపింగ్స్తో కూడా వేసుకుని సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. ఉప్మా రవ్వ మనము యూజువల్గా ఎక్కువగా క్వాంటిటీ తెచ్చి ఉప్మా చేసుకోవటానికి స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా. మరి ఆ స్టోర్ చేసుకున్న ఉప్మా రవ్వ కొంచెం ఎక్కువ రోజులైందంటే మనకి పురుగు పట్టే అవకాశం ఉంది. పురుగు పట్టకుండా ఉండాలి అంటే స్టోర్ చేసేటప్పుడు అందులో ఒక 4-5 ఇలాచీలు వేసేసి మీరు ఆ డబ్బాలో వేసేసి పెట్టేస్తే మనకి పురుగు పట్టకుండా చక్కగా ఉంటుంది ఉప్మా రవ్వ. మీ ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి, అవి మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. మీరు రాసి పంపించవలసిన చిరునామా ప్లాట్ నెంబర్ 108 NYN ఆర్కేడ్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని అవెన్యూ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500081. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్, ఖుదాఫిజ్.